హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోపూరి సిస్టర్స్. సో ఇవాళ నేను మీకు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. రెస్టారెంట్ స్టైల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఉంటే ఒక్క షెజ్వాన్ సాస్ తప్పితే అది ఉంటే మేము చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఫ్రైడ్ రైస్ అలాంటివి తినాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జింజర్ గార్లిక్ చాప్ చేసుకొని వేసుకొని అది ఒకసారి సాటే చేసుకోవాలి. సో గార్లిక్ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలాగే 1 మీడియం సైజ్డ్ చాప్డ్ ఆనియన్. సో ఇది పింక్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన గంట మోగించండి. సో ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం. మీ ఫేవరెట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ కూడా వాడాను. స్వీట్ కార్న్ లాస్ట్లో వేసుకున్నా ఎందుకంటే అది ఫ్రోజన్ కాబట్టి. సో ఇది బాగా కలుపుకొని అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో అవి కుక్ అయ్యేటప్పుడే వాటికి సాల్ట్ అనేది పడుతుంది. సో బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ముందే రైస్ బాయిల్ చేసుకునేటప్పుడే ఇవి కూడా ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ఇవి కుక్ చేసుకొని వేసుకోవచ్చు, అది ఇంకా క్విక్గా అయిపోతుంది. సో 1 కప్ రైస్ తీసుకున్నాను నేను. దానికి బట్టి ఒక 1 క్యారెట్, 1 క్యాప్సికమ్ వేసుకున్నా అండ్ ఒక కొన్ని ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకున్నాను. అండ్ ఇవి బాగా స్టీమ్తో కుక్ అవ్వాలి. సో మూత కంపల్సరీగా పెట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ పడుతుంది. అండ్ అవి కుక్ అయ్యాక మనం స్వీట్ కార్న్ వేసుకోవాలి, ఎందుకంటే అది ఫ్రోజన్ కాబట్టి. ఫ్రోజన్ ఎప్పుడైనా కొంచెం మిగతా వాటికన్నా కొంచెం లేట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 90% అయిపోయాయి. సో ఇప్పుడు నేను స్వీట్ కార్న్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఇక్కడ బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకేదైనా వెజిటేబుల్స్ మీకు నచ్చిన మీరు వేసుకోవచ్చు. సో బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి, ఆయిల్లోనే కుక్ చేసేసుకోవాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్, ఏ కుకింగ్ వీడియోస్ కావాలో. సో ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో షెజ్వాన్ సాస్ వేసుకుందాం. షెజ్వాన్ సాస్ వచ్చి హోమ్ మేడ్ అయినా వాడచ్చు, లేకపోతే స్టోర్ బాట్ కూడా వాడచ్చు. చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ వాడాను షెజ్వాన్ సాస్, అరౌండ్ 1/4 కప్. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటికీ షెజ్వాన్ సాస్ పట్టేయాలి. అండ్ మీరు ఇక్కడ కావాలంటే కొంచెం పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ నేను లాస్ట్కి వేసాను, సో మళ్ళీ మాడిపోతాయి అని చెప్పి. సో పన్నీర్ కొంచెం క్వాంటిటీ వేసాను. అండ్ 1 టీ స్పూన్ సోయా సాస్ అండ్ అలాగే 1 టీ స్పూన్ వెనిగర్. అంటే రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ 1 టీ స్పూన్ చిల్లీ సాస్. ఇవి స్కిప్ చేసినంత ఇంపార్టెంట్ ఏం కావు ఈ ఇంగ్రీడియంట్స్. సో మీ కావాలంటే వేసుకోవచ్చు, మీ దగ్గర లేవంటే స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఆకలేస్తే క్విక్గా చేసుకోవడానికి ఓన్లీ ఆనియన్, ఈ షెజ్వాన్ సాస్, ఆయిల్లో ఆనియన్ షెజ్వాన్ సాస్ వేసి కలిపేసి అందులో రైస్ వేస్తే చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇది బాగా కలుపుకున్నాక ఇందులో పన్నీర్ వేసుకుంటున్నా. పన్నీర్ లేదంటే స్కిప్ చేయొచ్చు, కొంచెం క్వాంటిటీ వేసుకున్నా, ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా అక్కడక్కడ ఒక ఫ్లేవర్ కోసం బాగా కలుపుకోవాలి. సో పన్నీర్కి కూడా ఈ సాసెస్ అవన్నీ పడతాయి. సో ఉప్పు అనేది ఇప్పుడు వేయకూడదు. అండ్ ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే చిల్లీ సాస్ వాడాం అండ్ షెజ్వాన్ సాస్ ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది, ఎందుకంటే అది ఎండుమిర్చిలతో చేస్తారు కాబట్టి. సో అవంతా సైడ్కి పెట్టుకొని అందులో బాయిల్డ్ రైస్ వేసుకున్నాం. బాయిల్డ్ కాకపోతే మీరు అన్నం ఒక్కొక్కసారి మిగిలిపోద్ది కదా, అది కూడా వేసుకోవచ్చు. సో నేను 1 కప్ బాస్మతి రైస్ని బాయిల్ చేశాను. సో ఇది వేసుకొని ఇక్కడ కలిపేటప్పుడు చాలా జెంటిల్గా ఉండాలి, చాలా స్లోగా కలపాలి, ఎందుకంటే 1 కప్ అనేసరికి మొత్తం ప్యాన్ అంతా నిండిపోతుంది. 1 కప్ అలాగనే కాదు, కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి, లేకపోతే మొత్తం కిందే పడిపోయిద్ది. సో మొత్తం రైస్కి ఈ వెజిటేబుల్స్ అండ్ ఆ సాస్ అంతా కవర్ అయిపోవాలి, బాగా కలుపుకోవాలి. సో మీరు నెక్స్ట్ సాల్ట్ వేసేటప్పుడు కూడా చాలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇది చాలా బాగా కలుపుకోవాలి. అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్లో వేసుకున్నాం కాబట్టి.
ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అండ్ చాలా టేస్టీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా ట్రై చేస్తారనుకున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.